అమూల్య చేత అందరి ముందు వల్లి బండారాన్ని బయట పెట్టించిన ఇన్స్పెక్టర్ షాక్లో రామరాజు కుటుంబం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భద్రావతి అయితే సేనాపతిని పోలీస్ కేసు పెట్టమని చెప్పడంతో ఇంతలో పోలీసులు అయితే అక్కడికైతే వస్తారు. ఇక పోలీసుల్ని చూసి భద్రావతి అయితే, చూడండి ఇన్స్పెక్టర్, నా మేనల్లుడిని ఈ రామరాజు ఎలా కొట్టాడో ఇతన్ని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటుంది. భద్రావతి అయితే అప్పుడే ఇక భద్రావతి మాటలకి ఇక ఇన్స్పెక్టర్ అయితే, మాకు మొత్తం తెలుసు మేడం, మీరు కంగారు పడకండి, అంతా తెలిసి ఇక్కడికి వచ్చాము అని అంటూ ఉంటే, అంటే నా మేనల్లుడిని కొట్టిన విషయం మీకు కూడా తెలుసా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. మీ మేనల్లుడు చేసిన ఏదో పని కూడా తెలుసు. అమూల్య అమ్మాయిని ప్రేమించినట్టు నటించి తనను కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబం మీద పగతో రాత్రంతా ఆ అమ్మాయిని గదిలో బంధించి టార్చర్ పెట్టి ఆ అమ్మాయి మీద మచ్చ వేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, అతని వల్ల పరువు పోయిందని, అతన్ని అరెస్ట్ చేయమని, అతనితో ప్రమాదం ఉందని చెప్పి, అందుకని ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే విశ్వ అయితే, ఏ అమూల్య, నా మీదే కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తావే, నిన్నేం చేస్తానో చూడు అంటూ అమూల్యని బెదిరిస్తాడు. అప్పుడే వేదవతి వెంటనే విశ్వ చంప పగిలిగొడుతుంది. మా ముందే మా కూతుర్ని బెదిరిస్తావురా నువ్వు అని వేదవతి అయితే చంప పగలగొడుతుంది విశ్వాని. నా మేనల్లుండి కొట్టావంటే మర్యాదగా ఉండదు, వేదవతి అంటే ఏం చేస్తావు భద్రావతి అంటూ ఇక అక్క చెల్లెళ్ళ పోరైతే మొదలవుతుంది. అప్పుడే ఇక వేదవతి కోపం చూసిన రామరాజు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అయ్యి బాబోయ్ బాబోయ్, వీళ్ళు కోపాన్ని చూస్తుంటే అసలు విషయం బయటపడిపోయేలా ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ వల్లి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక విశ్వ అయితే, సార్, ఈ అమూల్య కూడా నాతో తిరిగింది సార్, నన్ను ప్రేమించింది, నాతో షికార్లు తిరిగింది, మరి నేనిష్టం లేకపోతే ఆ రోజు నాతో బయటికి ఎందుకు వచ్చింది సార్ అని అంటూ ఉంటాడు విశ్వ అయితే. అప్పుడే ఆ మాట విని, రే చచ్చినోడా, ఏదైతే లాక్కూడదు అనుకుంటున్నానో అదే లాగుతున్నావు కదరా బయటికి, ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ, ఇప్పుడు అదేమో నా పేరు చెప్తే నేను బయటికి పోవాలి అని వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. కరెక్ట్ పాయింట్ అడిగావు అని నర్మదా కూడా ఇక వల్లి వైపు చూస్తూ ఇక నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఇతగాడు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, అవును సార్, అతను చెప్పేది నిజమే, కానీ నేను అతను మాయ మాటలకి పడిపోయాను, అతను నన్ను అంతలా నమ్మించాడు, తరువాత అతని ప్రేమ అబద్ధం, అతని అబద్ధం అని నాకు తెలిసి మా నాన్న చూపించిన సంబంధమై నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే నేను వేరే సంబంధం చేసుకుంటున్నానని తెలిసిందో అప్పటి నుంచి నాకు టార్చర్ మొదలుపెట్టాడు, ఫోన్లు చేసి టార్చర్ చేసేవాడు, రేపు పెళ్ళనిగా ఈరోజు రాత్రి నన్ను బయట మాట్లాడాలి లేకపోతే చచ్చిపోతాను అంటూ నాకు కబురు పంపించాడు, దాంతో నేను బయటికి వెళ్ళాను, అర్ధరాత్రి వెళ్ళాల్సి వచ్చింది అని నిజాన్ని బయట పెడుతుంది. అంత అర్ధరాత్రి అతను నిన్ను బయటికి రమ్మంటుంటే నీకు భయమే లేదా, మీ పెద్దవాళ్ళకి ఎవరికి కూడా నీకు చెప్పాలని అనిపించలేదా, అర్ధరాత్రి అతగాడు, అందులోనూ మీ శత్రువు, బయటికి రమ్మంటే నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, అతను ఫోన్ చేశాడు అంటున్నావు, ఫోన్ చేసినప్పుడు నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేశావు, ఇక అతనితో నువ్వు బ్రేకప్ చెప్పేసినప్పుడు అతనితో మాట్లాడాల్సిన అవసరం, అతన్ని చూడాల్సిన అవసరం, ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం కూడా నీకు లేదు, నీ వైపు కూడా తప్పు ఉంది కదమ్మా, అతను నిన్ను అంత టార్చర్ పెడుతూ ఉంటే నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేసావు అని అంటూ ఉంటాడు. లేదు సార్, నేను అతని నెంబరు బ్లాక్లో పెట్టేశాను, అయినా నాకు ఫోన్ చేసేవాడు, నీ నెంబర్ బ్లాక్లో పెట్టేస్తే మరి అతను ఎవరు ఫోన్కి ఫోన్ చేసేవాడు అని ఇన్స్పెక్టర్ అయితే ఆరా తీస్తాడు. అప్పుడు ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది, ఇక వల్లి వణికిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అమూల్య వల్లి వైపు చూస్తే వల్లి చెప్పొద్దని తల ఊపుతూ ఉంటుంది. చెప్పమ్మా, ఎవరు నీకు ఫోన్ ఇచ్చారు, ఎవరు మీ మధ్యలో రాయబారం చేశారు, ఆ రోజు అర్ధరాత్రి ఇతన్ని కలవడానికి నీకు సహాయం చేసింది ఎవరు, నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అమూల్య అయితే ఇక మౌనంగా ఉంటుంది. ఏమయ్యా విశ్వ, నువ్వన్నా చెప్పు, ఆ అమ్మాయి ఎవరన్నది బయట పెట్టడం లేదు, నువ్వు ఎవరికి ఫోన్ చేసేవాడివి, మీ ఇద్దరి మధ్య రాయబారం నడిపించింది ఎవరు అని అంటూ ఉంటే, మా ఇద్దరి మధ్య రాయబారం నడిపించింది ఈ ఇంటి పెద్ద కోడలు వల్లి,
తన వల్లే మేమిద్దరం ఒకటయ్యాము, అర్ధరాత్రి అమూల్యని బయటికి తీసుకొచ్చింది కూడా తనే అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి రామరాజు, వేదవతి, చందు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక నర్మద, ప్రేమ మాత్రం వల్లి వైపు అలా కోపంగా చూస్తూ ఉంటారు. సైలెంట్గా ఉన్నాం కదా, ఏదైనా మాటలు అనొచ్చు, గెలిచామని చెప్పి విర్రవీగింది. ఇప్పుడు చూడు ఏమైందో, ఎగిరి పడితే ఇలాగే ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక ఆ మాట విని ఇక అమూల్యని కూడా వేదవతి అడుగుతూ ఉంటుంది, విశ్వగాడు చెప్పింది నిజమేనా? నీకు విశ్వాన్ని ప్రేమించమని చెప్పింది, మీ ఇద్దరి మధ్య రాయబారాలు నడిపింది వల్లీనా అని అంటూ ఉంటే, అవునమ్మా, వల్లి వలనే నేను విశ్వాన్ని ప్రేమించాను, తనే విశ్వ ప్రేమించమని నన్ను ఫోర్స్ చేసింది అని నిజాలను బయట పెడుతుంది. అది విని ఒక్కసారి ఇక చందు అయితే వల్లి చెంప పగలగొడతాడు. నిన్న నేను సాగర్తో అలాగే చిన్నోడితో ఏం చెప్పాను, నా భార్య దేంట్లోనూ తలదూర్చదని. కానీ ప్రేమ నా చెల్లెలి ప్రాణాల్ని కాపాడడానికి తన మెడలో తాళి వేసుకోమంది. ఇంటి గుట్టు బయట పెట్టకూడదని వాళ్ళిద్దరూ ఆ రహస్యాన్ని దాచిపెట్టారు. కానీ నువ్వు చివరికి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూసావా అని అడుగుతూ ఉంటాడు. చందు అయితే అది బా, ఆ రోజు మా నాన్నని వీడు కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించాడు బా అని అంటూ ఉంటే, బెదిరించిన సంగతి కాదు చెప్పే, ఇప్పుడు అడిగేది ముందు రాయబారం నడిపిందెవరు అది చెప్పు అని అంటూ ఉంటాడు. విశ్వ అయితే అప్పుడే భద్రావతి మా దగ్గర 10 లక్షలు తీసుకొని మీ వియ్యపురాలు మీ కోడల చేత ఈ నాటకం ఆడించింది అంటూ నిజాన్ని బయట పెట్టేస్తుంది భద్రావతి. అప్పుడే అది విని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు, ఇంట్లోనే మీకు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. ఏంటయ్యా ధీరజ్, నిజాలు తెలుసుకోకుండా మీ చెల్లిని తీసుకొచ్చి కేసు పెట్టించావు. మరి ఇప్పుడు అసలు నేరస్తురాలు మీ వదినే ఈ వల్లియే, మరి ఏం చేయమంటారు? ఈవిడ్ని అరెస్ట్ చేయమంటారా? ఈ విశ్వతో పాటు ఈ వల్లి కూడా అరెస్ట్ అవుతుంది అని ఇన్స్పెక్టర్ అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక వల్లి అయితే సార్ అది వద్దు సార్, నన్ను అరెస్ట్ చేయకండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక వల్లి అయితే మావయ్య గారు, అత్తయ్య గారు, ఏమండి మీరైనా చెప్పండి, నన్ను అరెస్ట్ చేయించవద్దని చెప్పండి అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక తర్వాత ఇన్స్పెక్టర్ని వెళ్ళిపోమంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక రామరాజు కూడా, దయచేసి మమ్మల్ని క్షమించండి సార్, మా ఇంటి విషయం మేము చూసుకుంటాము, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు. చూడండి రామరాజు గారు, ఇలాంటి విషయాలు మీరు ఎంత జోక్యంగా ఉంచుకుంటే అంత మంచిది. పోలీస్ స్టేషన్ దాకా తీసుకురాకండి. మీరు ఇంట్లో మీ కోడలే మిమ్మల్ని మోసం చేసింది, మీరు మోసపోయారు. అయినా ఇంటి కోడలు అయ్యుండి ఇంటి ఆడపడుచు గురించి ఎందుకమ్మా అంత నీచంగా ఆలోచించావు? ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా? 10 లక్షల కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నావు నువ్వు అని ఇన్స్పెక్టర్ అయితే వల్లిని నిలదీస్తూ ఉంటారు. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది, రేయ్ రామరాజు, దీన్నేదో గొప్పింటి నుంచి తీసుకొచ్చుకున్నాను కోడలను అనుకుంటున్నావేమో, వీళ్ళు ముందు నుంచి కూడా ఇడ్లీలు అమ్ముకునే బ్యాచే, మధ్యలో మిమ్మల్ని మోసం చేశారు డబ్బున్న వాళ్ళమని చెప్పి నీ పెద్ద కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నీ పెద్ద కొడుకు దగ్గరే 10 లక్షలు తీసుకొని పెళ్లి ఖర్చులు పెట్టించుకొని ప్రతి విషయంలో కూడా మీకు వీళ్ళు అబద్ధమే చెప్పారు. వీళ్ళకున్న ఇల్లులు ఆస్తులు ఐపీ పెట్టేసి పోయామన్న మాట కూడా అబద్ధమే అని అంటూ నిజాలను బయట పెడుతుంది భద్రావతి. అవన్నీ విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అయితే. ఇక షాక్ అయిపోతాం. రామరాజు అయితే ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశారు అని అడుగుతూ ఉంటాడు. అది కాదు మావయ్య గారు, అది అని తడబడుతూ ఉంటుంది వల్లి. ఇప్పటి వరకు ఇక వీళ్ళిద్దరే అనుకున్నాను, నువ్వు అంతకు మించి నా పరువు తీస్తున్నావు అనమాట. నిన్నేం చేయాలి? వీళ్ళిద్దరు ఏం చేసినా ఇంటికే పరిమితం అయ్యేది, కానీ నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. నిన్ను ఈ జన్మలో క్షమించను. రేయ్ పెద్దోడా, నీ భార్య విషయంలో నువ్వేం నిర్ణయం తీసుకుంటావో తీసుకో అంటూ షాక్ ఇస్తాడు రామరాజు అయితే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా వల్లి బండారం బయటపడబోతుంది. ఇలాగే జరగాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.